నేను మీ శ్రీనివాస్. తెలుగు విహారీ ఛానల్కి స్వాగతం. పిఠాపురంలో కొలువై ఉన్నటువంటి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారి యొక్క క్షేత్రానికి అయితే వెళ్తున్నామండి. మనకైతే 2 శక్తిపీఠాలు పిఠాపురంలో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పాతగయ క్షేత్రంలో ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రానికి రైట్ సైడ్ మనకి 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితిగా దేవి కనిపిస్తూ ఉంటే శ్రీచక్రం ఉంటుందండి. ఇక్కడైతే మనం చూడొచ్చు. నేనైతే పాతగయ క్షేత్రం నుండే నేను వెళ్దాం అనుకున్నటువంటి మరొక శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాను. ముందుగా మనకి పాతగయ క్షేత్రం ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం కూడా కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి నేను నేరుగా శిష్టకర్ణాల వీధిలో ఉన్నటువంటి మరొక 10వ శక్తిపీఠం అయినటువంటి పురోహితిగా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నానండి. ఇక్కడికి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి పాత బస్టాండ్ దగ్గరలో భారతీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మనకి 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితిగా దేవి యొక్క ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అక్కడి నుంచి మనం నేరుగా వెళ్ళినట్లయితే శిష్టకర్ణాల వీధిలో ఈ అమ్మవారి యొక్క శక్తిపీఠం అయితే ఉందండి. పురుహూతికా దేవి శక్తిపీఠం కాకినాడ జిల్లాలో పిఠాపురంలో కొలువుదీరి ఉందని మనకి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ పిఠాపురంలో 2 ప్రదేశాలలో పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం దర్శనమివ్వడం ఒక గమనార్థం. ఒకటి పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీచక్రంతో కూడిన అమ్మవారు శక్తిపీఠం కొలువు తీరి ఉంటే, మరొకటి పాత బస్టాండ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న శిష్టకరణాల వీధిలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నిజానికి అమ్మవారు ఏ ప్రదేశంలో వెలిశారు అని నేటికి చాలా మందికి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా 10వ శక్తిపీఠం అయిన శ్రీ పురుహూతిక అమ్మవారు పిఠాపురంలో కొలువై ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతిని గడించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమ్మవారి క్షేత్రం మాత్రం శిష్టకరణాల వీధిలో ఉన్న పురుహూతిక అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు చిన్న పెంకుటింట్లో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. నిత్యం వందలాది మంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. పురుహూతిక అమ్మవారి ఆలయం చరిత్రను పరిశీలిస్తే, అష్టాదశ శక్తిపీఠాలలో 10వ పీఠం అయినటువంటి ఈ పురుహూతిక అమ్మవారి మూల ఆలయం ఈ సృష్టిలోనే మొట్టమొదట ఏర్పడ్డటువంటి 18 పీఠాలలో శక్తి కేంద్రాలలో ఒకటి. సృష్టి మొదటిలో అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ యుగంలోకి వెళ్ళినా ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులనే చెప్పుకుంటాం. కానీ ఈ పీఠాల పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ మొదటి రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలంటే దరిదాపు కృతయుగాల ఆరంభంలో జరిగినటువంటి సంఘటన ఆ సతీదేవి యొక్క శరీర విభజన అన్నది. అంటే అంత ప్రాచీనమైనటువంటి ఆలయం. చారిత్రక నేపథ్యం చూసినా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఉంది. మనం ఈ ఊరిని అంటే ఈ శక్తిపీఠాల 18 శక్తిపీఠాలలో ఆ శక్తిపీఠాన్ని బట్టి ఆ ఊరికి పేరు వచ్చింది ఈ ఒకటే. తక్కిన 17 దేనికి ఆ ఊరికి పేరు రావడానికి ఆ శక్తిపీఠం కారణం కాబోచ్చేమో నాకు తెలిసి. ఇక్కడ మాత్రం ఆ పీఠ భాగం పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికాపురం అని పేరు వచ్చింది. బాగా ప్రాచీన చరిత్రలో పిష్టపురము అనేవారు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం అనుకుంటాను. చారిత్రక ఆధారాల ప్రకారం పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. అంతకుముందు పీఠపురం అనేవారట. పీఠికాపురం పిఠాపురంగా రూపాంతరం చెందింది. ఏ పేరైతేనే ఈ పురుహూతిక అమ్మవారి ఆలయాన్ని బట్టి రాబట్టినటువంటి ఆ పేర్లే ఈ ఊరికి. అలాగే దేవేంద్రుడు తపస్సు చెయ్యబట్టి ఆ పురుహూతుడు కాబట్టి పురుహూతిగా దేవి అని పేరు వచ్చింది అంటారు. పృష్ఠభాగం పడ్డబట్టి కూడా పేరు వచ్చి ఉండొచ్చు. అలాగే ఆర్కియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం చూసిన భారతదేశ చరిత్రలో పురాతన ఆలయాలకి చెక్క విగ్రహాలే ఉంటాయి. కంచి అత్తివరదరాజ స్వామి, పూరి, వాడపల్లి ఇటువంటి ఏ ఆలయమైనా దరిదాపు చెక్క విగ్రహాలే ఉంటాయి. తర్వాత బయట మతస్థులు దండయాత్రలు వచ్చిన తర్వాత వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, బలంగా ఉండాలని రాతి విగ్రహాలకి మారారు. కానీ అంతకుముందు ఒక విగ్రహం చెక్కాలంటే ఆ స్థపతికి అంటే విశ్వబ్రహ్మంలో ఈ నిర్మాణ కర్తల్ని స్థపతులు అనేవారు. కొన్ని సంవత్సరాలు అడవిలో గాలిస్తే కానీ ఒక వృక్షం దొరికేది కాదు. ఒక
విగ్రహం కానీ ఒక ధ్వజస్తంభం కానీ చెయ్యాలంటే. అంటే యాక్చువల్గా శక్తి విభజన జరిగింది. పార్వతీదేవైనా సతీదేవైనా శక్తి స్వరూపిణి, శక్తికి రూపం లేదు. అదే మన హిందూ ధర్మం గొప్పతనం. మిగిలిన మతాల వాళ్ళు ఒక రూపం పెట్టి ఇదే రూపంలో కొలవమన్నారు, కానీ మన వాళ్ళు ఏ రూపంలో కొలిచిన శక్తి, సృష్టిని నడిపే శక్తి, ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే ఒక శక్తికి అనుసంధానంగానే ఆ శక్తి స్వరూపమే దైవత్వం. నువ్వు ఏ రూపంలో కొలుచుకున్నా ఆ శక్తి స్వరూపిణికే చెందుతుంది. అదే అమ్మవారి రూపం, అదే శక్తి విభజన. శ్రీమన్నారాయణుడు ఆవిడ శరీరాన్ని విభజించాడని మనం చెప్పుకున్నా, శక్తిని విభజించాడు ఆయన కూడా ఆవిడ రూపం కాబట్టి. నారాయణులు ఒక సోదర అనుబంధం. ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఆవిడ స్వరూపం కాబట్టి ఆ శక్తి విభజన జరిగింది. అంత ప్రాచీనమైనటువంటి ఆలయం ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ ఆలయం కూలగొట్టబడి మీరు చూసే ఆ పక్కనున్న విగ్రహమే ప్రధాన విగ్రహం. వెండి కవచం వేశారు బాగా అరిగిపోయినందువల్ల. చెక్క విగ్రహం ఇందాక చెప్పాను చూసారా, చెక్క విగ్రహం సింహం మీద నిలబడ్డ ఆకారం బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. ఆ విగ్రహం కూడా భూస్థాపితమైపోయి సుమారు 100 సంవత్సరాలు భూమిలో ఉన్న తర్వాత మళ్ళా 18వ శతాబ్ది ఆ కాలంలో ఆ భూమిలోంచి తీసి చాలా ప్రయత్నాలు చేశారు భవ్య మందిరం కట్టాలని. ఎందుకో కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, ఆ పీఠ భాగం ఉన్నది కూడా బయటికి కనిపించిన భాగం అవడం వల్ల అయితేనేమి, లేకపోతే ఒకసారి కోలుకొట్టేసిన చోటికి మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేనేమి నిర్మాణ ప్రక్రియ జరగలేదని అక్కడ పరమశివుడు సన్నిధిలో కట్టడం జరిగింది. ప్రధాన క్షేత్రం ఇదండి పిఠాపురం. కాకినాడ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్లు, రైల్వే జంక్షన్ చామర్లకోటకి 13 కిలోమీటర్లలో ఉన్నటువంటి పిఠాపురం నడిబొడ్డున పాత బస్ స్టాండ్ శిష్టీకరణాల వీధిలో వెలిసినటువంటి ఈ మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఆ శక్తి స్వరూపిణి మధ్యస్థానం, సంఖ్యాపరంగా మధ్యది, శరీర భాగాలలో మధ్యది, అలాగే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం మధ్యది, కేంద్ర స్థానం ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది. కుండలిని స్థానం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే వైద్య విజ్ఞాన పరంగా చూసిన ఇక్కడ కేంద్ర నర్వస్ సిస్టమ్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. అందుకు మీకు చేతికి ఆపరేషన్ చేసిన ఎనస్థీషియా ఇక్కడ ఇస్తారు. ఆ స్థానం జ్ఞానస్థానం, ఆవిడ స్థానం. ఆ మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో పురుహూతికా మాత్రే నమః. ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మన కంటి ముందు కనిపిస్తున్న ఈ అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠించారు. అసలైన అమ్మవారి మూల విరాట్ మాత్రం ఒక్క పక్కగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇప్పటికీ చాలా మంది భక్తులకు ఈ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి అసలైన చెక్కతో చేయబడిన కొయ్య విగ్రహం పక్కనే ఉన్నా కూడా దర్శించలేకపోతున్నారు. పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం ఈ మధ్య కాలంలోనే వెండి కవచం తొడగడం జరిగింది. ఈ పురుహూతిక అమ్మవారి కొయ్య విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం పక్కనే ఉన్న బావిలో ఈ అమ్మవారి విగ్రహం లభించింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొయ్య విగ్రహాలను ప్రతిష్ఠించేవారు. పిఠాపురం రాజావారి కలలో అమ్మవారు కనిపించి నన్ను బావిలో నుండి బయటకు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిందని ఒక కథనం. అమ్మవారి దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించాలని ఎంతమంది భక్తులు ప్రయత్నం చేసినా కూడా నిర్మించలేకపోవడం, దాని వెనుక దాగి ఉన్న మిస్టరీ నేటికి ఎవరికీ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ అమ్మవారి పిరుదులు భాగం పడిన ప్రదేశం అవ్వడం వల్ల, అది అమ్మవారి రహస్య భాగం కావడం వల్ల ఈ కొత్త దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు అని అభిప్రాయ వ్యక్తమవుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసినట్లయితే ఒక్క చిరునవ్వుతో నిజంగానే అమ్మవారు కదిలి వచ్చారనే విధంగా మనకి దర్శనమిస్తోంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతితో ఆయుధం, వేరొక చేతిలో అమృత పాత్ర, ఇంకొక చేతితో నాగసర్పంతో కూడిన డమరుకం కలిగి ఉండి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లిగా విరాజిల్లుతోంది. పిఠాపురం ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే, పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడైతే కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా నుండి 15 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉందండి. సామలకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయండి. సామలకోట నుండి పిఠాపురం 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. పిఠాపురంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది, కానీ
కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం నలుమూల నుండి కూడా పిఠాపురం చేరుకోవడం చాలా సులభం అండి. 216 నేషనల్ హైవే కూడా మనకి పిఠాపురం నుంచే వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా పిఠాపురంలోనే అనేక అద్భుతమైనటువంటి క్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. పిఠాపురం అన్నది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ముఖ్యంగా మనకి త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రం మనకి పిఠాపురంలోనే ఉందండి. అదేవిధంగా మనకి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ప్రదేశం కూడా పిఠాపురమే అండి. ఇక్కడ దత్తక్షేత్రం కూడా మనకి పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఒకటి. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం కూడా ఇక్కడే, 2 క్షేత్రాలు కూడా ఇక్కడే మనకి అందుబాటులో ఉన్నాయండి. దాంతోపాటు మనకి పిఠాపురంలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా 10వ శక్తిపీఠం అనేటువంటి పురోహితి అమ్మవారు కూడా పిఠాపురంలోనే కొలువై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం వచ్చి పిఠాపురంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలను దర్శించి అనుగ్రహాన్ని పొందండి. మీడియా కింద